నీకు ఘనత వచ్చిందా? తీసుకెళ్ళి ఆయనకే ఇవ్వు. మహిమ వచ్చిందా? నువ్వు తీసుకోవాకు, దెబ్బతింటావు. సౌలు తీసుకున్నాడు కాబట్టే అర్ధాంతరంగా ముగించాడు. శాశ్వత ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నాడు. దావీదు తీసుకెళ్ళి దేవునికి ఇచ్చాడు. జనాలు వచ్చి తన భజన చేస్తుంటే, నన్ను కాదురా భజన చేయాల్సింది, నా ప్రభువుని అని, నేను ఖాళీగా ఉంటే వీళ్ళందరూ నన్ను భజన చేస్తారని ఆయన దేవుని గీతములను రాసి వాళ్ళకి నేర్పించాడు. ఏ సన్నివేశం వచ్చినా ఒక పాట రాస్తాడు దావీదు. ఆ పాటలో దేవుణ్ణి పెడతాడు, దేవుని మహిమపరుస్తాడు. ఆ పాట వాళ్ళకి ఇస్తాడు, పాడుకోండి అంటాడు. పాడండి, నా దేవుణ్ణి మహిమపరచండి. మందసం వస్తుంటే రాజవస్త్రాలు, సన్ననార వస్త్రాలు పోయినాయి, తొలగిపోయినాయి. ఒక దాసుడిలాగా మందసం ముందు నాట్యమాడుతూ వచ్చాడు. కిటికీలో నుండి మీకాలు చూసింది. ఏ కాలు? మీకాల మాకాల? మీకాలు చూసింది. సౌలు రాజు కూతురు మీకాలు చూసి, బుద్ధులు ఎక్కడికి పోతే గొర్రెలు కాసేవాడు రాజు అయితే తింటే ఉంటుంది, మరి వాళ్ళయ్యా గాడిదలు కాసాడు, ఆమెకు తెలియదు ఆ సంగతి. గొర్రెలు కాసేవాడిని రాజుని చేస్తే ఇంతే ఉంటుంది. రాజు టీవీ, రాజు దర్పం, రాజు దర్జా, ఆ రాజు నైజం ప్రదర్శించకుండా, వస్త్రాలు కూడా పోయింది కూడా కానకుండా, నీచుడొకడు దాసుడొకడు ఎగిరినట్టు ఎగురుతున్నావు అని విమర్శించింది. దానికి ఫలితం ఏంటో తెలుసా? జీవితకాలం గొడ్రాలైపోయింది. దేవుడు అభిషేకించిన వానిని, దేవుని మహిమపరుస్తున్న వానిని, దేవుడు ఏర్పరచుకున్న వానిని విమర్శించటం, ఎగతాళి చేయటం, దూషణ చేయటం, దుయ్యబట్టడం, ద్వేషించటం శాపానికి కారణం. సంతాన లేమికి అది కూడా ఒక కారణం. మీకాల దగ్గర అర్థమైంది నాకు. నోటిని, హృదయమును అదుపులో పెట్టుకోకుండా మాట్లాడటం, ప్రవర్తించటం సంతాన లేమికి కారణం, సంతాన క్షయానికి కారణం. ఎవరు చేయకూడదు ఆ పని. మీకాలుగా గతి పట్టింది. జీవము గల నా దేవుని మందసం అవంటది కూలోళ్ళలాగా, పనోళ్ళలాగా, దాసుడిలాగా, నీచుడిలాగా వస్త్రహీనత అవుతున్నా కూడా కానకుండా, అసలు పైబట్ట తొలగొచ్చా రాజుకి? ఏంటి నువ్వు నీ అవతారం నువ్వు చిచ్చి అన్నందుకు దావీదు సమాధానం తెలుసా? అవును, నేను దాసుడినే, ఇశ్రాయేలు మొత్తానికి నేను రాజుని, కానీ నా దేవుని ఎదుట నేను ఎల్లప్పుడూ దాసుడనే. నా ప్రభు ఎదుట నేనెప్పుడు దాసుడనే. ఆయనే నా యజమానుడు, ఆయనే నా రాజు. నిజమే, నేను గొర్రెలు కాసుకునేవాడిని, గతి లేనివాడినే, స్థితి లేనివాడిని. నన్ను తీసుకొచ్చి సింహాసనం ఎక్కించాడు నా దేవుడు. ఈరోజు నన్ను ఈ స్థితిలో ఉంచింది నా దేవుడు. నా మహిమ ఆయనకి చెందాలి. నేను ఎక్కడన్నా రాజరికపు బిల్డప్ నేను చూపిస్తానేమో కానీ నా దేవుని దగ్గర నేను చూపించను. ఆయన దగ్గర నేను ఎప్పటికీ దాసుకుని. మీకాలో నీకు తెలియదు, తెప్పించిందన్నా, నీ తండ్రి చేతి నుండి రాజ్యము తీసి నా చేతికి ఇచ్చాడు నా దేవుడు. నా అన్నలు, అంతమంది అన్నల ముందు ఎందుకు కొరగానివ్వండి. నన్ను అసలు కొడుకుల్లో లెక్కయ్యలా, మా నాన్న నన్ను కొడుకుల్లో లెక్కయ్యలా. కొడుకుల్లో నన్ను లెక్కేస్తే నీ కుమారులందరినీ తీసుకొచ్చి నా ముందు నిలవబెట్టనే సమూయేలంటే నాకు కూడా మా నాన్న ముందే కబురు పెడుతుండే. కానీ నన్ను ఒక కొడుకు లెక్కలో వేసుకోవాలా, నన్ను ఎన్నిక చేయబడ్డ వాళ్ళ లెక్కలో వేసుకోవాలా. అసమర్థుడని అనుకున్నాడు, పనికి రాననుకున్నాడు. ఆయన ఆలోచనల్లో మిగిలిన అన్నలందరూ ఉన్నారు, నేను లేను.
కానీ నా దేవుని హృదయంలో నేనున్నా, నా దేవుని అంతరంగంలో నేనున్నా, ఆయన ఆలోచనల్లో నేనున్నా. గొర్రెల దొడ్డిలో, గొర్రెల శాలలో, గొర్రెలను మేపుతున్న స్థితిలో ఉన్న నన్ను కబురు పెట్టి పిలిపించి నా అన్నలందరినీ నిలబెట్టి, వరుసగా నిలబెట్టి, మా నాన్న ఎవరు యోగ్యులు అనుకున్న వాళ్ళందరిని అట్లా నిలబెట్టి వాళ్ళందరి ముందు ప్రవక్త ద్వారా నా తల మీద తైలము పోయించాడు నా దేవుడు. హల్లెలూయా. వాళ్ళు అనుకున్నారు వాళ్ళు యోగ్యులని, నేను అనుకోలేదు, నాకు అర్హత లేదు అనుకున్నాను, కానీ నా మీద తైలం పోయించాడు నా దేవుడు. వారందరి ఎదుట నన్ను గణపరచకపోయినా నేను గొర్రెల దొడ్డిలో ఉన్నప్పుడు నా దేవుడిని మహింపరిచాను. ఈరోజు ఇశ్రాయేలు అనే ఈ గొర్రెలన్నింటినీ కాపాడే కాపరిగా ఏర్పరిచినా కూడా నా దేవుడిని గణపరుస్తానే ఉంటాను. ఎన్నికలేని నన్ను ప్రేమించి లోకము నుండి నన్ను వేరుపరచి నీ సన్నిధిలో, నీ కౌగిలిలో నిత్యము నిలువగా పిలిచావు. మలిన బ్రతుకును నూతన పరచి, మలిన బ్రతుకును నూతన పరచి పరిమళ సువాసనగా నన్ను మార్చినావు. హల్లెలూయా యేసయ్యా. పెనవేశావు నీ ప్రేమతో నన్నిలా, మది గెలిచావు లోకాన్ని మరిచేంతలా. పెనవేశావు నీ ప్రేమతో నన్నిలా, జత కలిసావు లోకాన్ని మరిచేంతలా. ఘనతని దావీదు స్వీకరించలేదు, దేవునికి ఆపాదించాడు. అందుకే దావీదు సింహాసనాన్ని దేవుడు నిరంతరం స్థిరపరిచాడు. దావీదు దేవుని మీద ఆనుకున్న మనిషి, తన స్వయానికి చనిపోయి దేవునిలో బ్రతకగోరిన మనిషి. దేవుడు నాకు కనిపించి, దావీదు నువ్వు ఆశించింది ఏదైనా నీకు ఇవ్వాలనుకుంటున్నాను, కోరుకో, నీకు ఏం కావాలని నన్ను అడిగితే నేను ఆయన దగ్గర ఒక్క వరం అడుగుతాను. ఆయన మందిరంలో నేను నిరంతరము ఉండటాన్ని కోరుతాను. ఆయన పరిశుద్ధాలయములో ఉండి ఆయన నామాన్ని ధ్యానించడానికి, ఆయన ప్రసన్నతను నేను చూడటానికి, అనుభవించడానికి నాకు వరం ఇస్తానని దేవుడు అంటే ఆయన సన్నిధినే కోరుకుంటాను, ఆయన సాహచర్యాన్నే కోరుకుంటాను. ఇంకా నాకు అంతకు మించి శ్రేష్టమైనది ఏది లేదు అంటాడు దావీదు. స్వీకరించొద్దు, మహిమను స్వీకరించొద్దు, అది దేవునికి. నువ్వు కలిగి ఉన్న బాధ్యతలను కూడా నువ్వు డీల్ చేయడానికి ట్రై చేయొద్దు, అవి కూడా దేవునికి. నువ్వు పొందుతున్న అవమానాలను కూడా నువ్వు స్వీకరించొద్దు, అవి కూడా దేవునికి. నువ్వు తింటున్న తిట్లను కూడా నువ్వు స్వీకరించొద్దు, అవి కూడా దేవునికి. నువ్వు అనుభవించిన వైఫల్యాలను కూడా నువ్వు ఫేస్ చేయొద్దు, అవి కూడా దేవునికే అప్పగించు. ఒక చనిపోయిన వ్యక్తి రాగద్వేషాలకు అతీతంగా ఎలాగైతే ఉండగలడో, భూమి మీద ఉండి నువ్వు సజీవంగా ఉన్నప్పటికీ కూడా చనిపోయిన వ్యక్తిలాగా రాగద్వేషాలకు అతీతంగా ఉండటానికి దేవునికి నువ్వు అప్పగించుకో. ఆ మెట్టుకు నువ్వు రానంత వరకు నలిగిపోతానే ఉంటావు, రోగాల పాలు అవుతానే ఉంటావు, గందరగోళం అవుతానే ఉంటావు, అశాంతిలో నలుగుతానే ఉంటావు. నేను చెప్పిన మెట్టును నువ్వు సాధన చేస్తే ఖచ్చితంగా నిత్య విశ్రాంతి పొందుతావు. డైలీ దేవుని విశ్రాంతిని అనుభవిస్తావు. నేను 1,000,000 సార్లు చెప్పమన్నా ఈ మాట చెప్తా. ఎప్పుడైతే నువ్వు ఆ విధంగా దేవుణ్ణి డిపెండ్ అవుతావో, ఆత్మవిశ్వాసాన్ని ప్రక్కన పెట్టి దేవుని యందలి విశ్వాసంతో అడుగులేస్తావో,
నా దేవుడు ఉన్నాడు, ఆయన చూసుకుంటాడు. నా కూతురు సంగతి ఆయనే చూస్తాడు, నా కొడుకు సంగతి ఆయనే చూస్తాడు, నా అల్లుడి సంగతి ఆయనే చూస్తాడు, భర్త సంగతి ఆయనే చూస్తాడు, భార్య సంగతి ఆయనే చూస్తాడు, నా పిల్లల సంగతి ఆయనే చూస్తాడు, నా తల్లిదండ్రుల సంగతి ఆయనే చూస్తాడు. నాకు ఇచ్చింది నిమిత్తం మాత్రమైంది ఏదో నేను చేస్తాను. నా నష్టాన్ని ఆయనే చూసుకుంటాడు, నా లాభాన్ని ఆయనే చూసుకుంటాడు, నాకు కలిగిన అవమానాన్ని ఆయనే చూసుకుంటాడు, నాకు కలిగిన ఘనతని ఆయనే చూసుకుంటాడు. నా ప్రభువుని, ఆయన సర్వశక్తిమంత్వాన్ని నేను ఎరగనప్పుడు నేను భయపడితే, ఆలోచిస్తే, ఆందోళన పడితే అర్థం ఉంది. కానీ ఆయన సార్వభౌమాధికారాన్ని ఎరిగి ఉండి నేనేలా భయపడుదును, నేనేలా కృంగిపోదును, నేనేలా కలత చెందేదను. నేనైతే చనిపోయాను. కొడుకు వస్తాడు, అమ్మా 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 ఇట్లా అయిందమ్మా అని, డోంట్ టెన్షన్. కూతురు వచ్చేది, అమ్మా 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 అమ్మ ఎలా జరిగింది, డోంట్ టెన్షన్. పిల్లలు వస్తారు, అమ్మా అమ్మ అనుకుంటా. ఓకే ఓకే, ప్రార్థన చేద్దాం. ఏసై ఉన్నాడుగా, మోకాళ్ళు వేసి ఏసైకి చెప్పండి. కాదమ్మా నువ్వు జోక్యం చేసుకోపోతే మోకాళ్ళు వేసి దేవునికి చెప్పుకోండి. నువ్వు వెంటనే డీల్ చేయడానికి ట్రై చేయవాకు. ఆవేశపడి వాడు నీ మీద అనుకుంటాడు. ఈరోజు నేను ఉంటారా, రేపు దేవుని దగ్గరికి వెళ్తాను. ఎప్పటికీ నీతో ఉండేది యేసయ్య. అలవాటు చేయి. బిడ్డల్ని కూడా దేవుని మీద ఆనుకోవటం నేర్పు. దేవుని మీద ఆధారపడి విశ్వాసంతో నువ్వు బ్రతికినట్టే వాళ్ళు కూడా దేవుని వైపు చూస్తూ నడవటానికి, బ్రతకడానికి నేర్పు. నువ్వు కలవరపడే కొద్దీ సాతాను ఇంకా కలవరాలను తీసుకొస్తుంటాడు. లెక్క చేయవాక. విశ్రాంతి, విశ్వాసంతో తన ప్రియులు నిద్రించుచుండగా, అంటే తన యందు విశ్వాసం ఉంచిన వారు దేవుని మీద ఆధారపడుచుండగా దేవుడు వారికి సమస్తము ఇస్తున్నాడు. పొలం పండితేనే నీకు డబ్బా, పొలం పండకపోతే నీకు డబ్బు లేదా? ఎందుకు అనుకుంటున్నావు అట్లా? ఈ రూపేణ కాకపోతే మరో రూపేణ నీకు దేవుడు మనీ వచ్చేటట్టు చేస్తాడు. నువ్వేదో దారులేసి ఈ దారుల్లోనే నాకు ఇవ్వు, ఈ రూట్లలోనే నాకు హెల్ప్ చేయి, ఈ డైలాగ్ దేవుని ముందు చెప్పవాకు. నీ దయ తండ్రి, నువ్వు ఎలాగైనా నన్ను పోషించగలవు, ఎలా అయినా నన్ను బయటికి తేగలవు, ఎలా అయినా నన్ను నిలబెట్టగలవు, ఎలా అయినా నన్ను ఆదుకోగలవు. నేనేదో ఒక దారేసి ఇలానే నన్ను ఆదుకో అంటే అది నా వెర్రితనం. అయ్యయ్యో ఇది పోతుంది ప్రభా, ఇంకా నాకు దారి లేదు అనేది వెర్రితనం. నాకున్నది ఒకటే దారి. నా దేవా, నీకు 100 దారులు ఉన్నాయి నన్ను నిలబెట్టడానికి. నాకు కనపడేది నా లైఫ్ విషయం నా ఒక్క దారే, కానీ నా విషయంలో నీకు 1000 దారులు ఉన్నాయి దేవా. ఏ దారినైనా నీవు నన్ను లేవనెత్తగలుగుతావు. ఎంత ముఖ్యమైన మాట. మన ఫలింపు రహస్యం అంతా ఇక్కడే ఉంది. మన ఫలింపు రహస్యం అంతా ఇక్కడే ఉంది. గోధుమ గింజ భూమిలో పడి చావకుండి నీడలది ఒంటిగా ఉండును, చచ్చి నీడలది బహుగా ఫలించును. అట్లా ఆయన నీలో ఉండి నాలో ఉండి తన ఫలింపును వ్యక్తపరచాలి అంటే మనం ఖాళీ అయిపోవాలి కదా. సమస్తం ఆయనకు అప్పచెప్పి మనం ఖాళీ అయిపోవాలి కదా. కాబట్టి అన్నిటికీ ఖాళీ అయిపోండి, అన్నిటికీ దేవుని మీద ఆనుకోండి. దేవునికి ప్రియులైనటువంటి బిడ్డలారా, విశ్వాసులారా, విశ్వాసాన్ని గురించి మాట్లాడడం కాదు, విశ్వాసాన్ని కలిగి బ్రతకడం నేర్చుకోండి. దాని శక్తి మీకు తెలియదు. కాస్త కోస్త ఎరిగొండొచ్చు మీలో కొందరు. విశ్వాసపు శక్తి కొండల్ని కూడా పిండి చేయగలుగుతుంది, సూర్యచంద్ర నక్షత్రాదుల్ని శాసించగలుగుతుంది, సముద్రాన్ని బ్రద్దలు కొట్టగలుగుతుంది, బండ నుండి జలమును రప్పించగలుగుతుంది, మృతులను సజీవులుగా లేపగలుగుతుంది. విశ్వాసపు శక్తి కొండని కదిలించగలుగుతుంది. ఫస్ట్ నుంచి ఈ పోరాటం నడుస్తూనే ఉంటుంది దేవునికి మనకి.
దేవునికి మనకి. నిద్రపోరా అంటాను నేను వాడిని, వాడు నిద్రపోకుండా నాయనకిడి తిరుగుతూ ఉంటాడు. ఒరే నిద్రపోరా అంటాను నేను, వాడు కాదులే అనుకుని తిరుగుతాడు. ఇంక నేనేం చేయాలి సార్, నేను పోతున్నాను లేరా అని వెళ్తాను. అదే వాడు విశ్రాంతి పొందాడు అనుకో, ఇక మొత్తం నేను చూసుకుంటా. దేవుడు అంటాడు ప్రశాంతంగా ఉండు. ఏం ప్రశాంతత ప్రభువా, అంత దారుణమైన పరిస్థితి ఉంటే అంటావు నువ్వు, నాకు తెలుసు. నీ ఏడుపు ఎప్పుడు అదేగా, గందరగోళం అవుతుంటే నువ్వు ప్రశాంతంగా ఉండమంటావు ఏంటి ప్రభు అంటే, సరే దేవుడు అంటాడు, సరే అట్టయితే చించు, ఆలోచించి మెంటల్ హాస్పిటల్లో చేరు, బెళ్ళలో మింగు. మరి ఏం చేయాలి? మరి ఇప్పుడు నేనైనా దేవుడైనా చేసేది అదేగా. ఏం చేయాలా? ప్రార్థన చేయాలా, అప్పు చెప్పాలా? చూసుకోనైనా ఏందో ఆ సంగతి ఏందో చూసుకో. ఏం చేద్దాం? నువ్వు స్వీకరిస్తే అవమానం, నువ్వు వదిలేసావు అనుకో నేను అవమానపరిచేవాడేవాడు. బతికుంటే నీకు అవమానం, చచ్చిపోయావుగా నువ్వు. అవమానం నీది కాదు, ఘనత కూడా నీది కాదు. ప్రైజ్ ద లార్డ్. బతికుంటే పిల్లలు పెద్దలు అంతా గందరగోళం, నువ్వు చచ్చిపోయి ఉన్నావు. ఇంక ఇప్పుడు ఏది నీ చింత పట్టదు. నువ్వు స్వీకరించొద్దు, నాకు అప్పగించు అంటున్నాడు. ఎంతమందికి అర్థమైంది? చేతులు ఎత్తండి. దేన్ని అప్పగించమంటున్నాడు? నీ ఘనతని. ఇంకా దేన్ని అప్పగించమంటున్నాడు? నిన్ను స్వీకరించమంటున్నాడా, తనకు అప్పచెప్పమంటున్నాడా? మీకు దండం పెడతా, పెద్దగా చెప్పండి. అది నీ అవమానాన్ని చెప్పండి, నోరు తెరిచి. ఆయనకు అప్పగించమంటున్నాడు. నీ కుటుంబాన్ని, నీ బాధ్యతలను, భారాన్ని, నీ ప్రయత్నాల యొక్క సఫలతని ఎవరికి అప్పచెప్పమంటున్నాడు? నీ ముందున్న ఛాలెంజెస్ అన్నిటినీ ఆయనకి అప్పగించమంటున్నాడు. నీ కీర్తిని, నీ అవమానాన్ని కూడా ఆయనకి అప్పగించమంటున్నాడు. నువ్వు స్వీకరించొద్దు. నువ్వు స్వీకరిస్తే తట్టుకోలేవు, దెబ్బతింటావు. ఇప్పుడు మనకి ఒక బాధ్యతను దేవుడు గుర్తు చేస్తున్నాడు. ఈ సందర్భంలో మళ్ళీ ఒక్కసారి మీకు చెప్తాను. మీ సమస్యలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, అప్పులు, తిప్పలు, రోగాలు, నొప్పుల గురించి మీరు చింతపడొద్దు. స్వస్థపరిచే దేవుడు, విడిపించే దేవుడు, తన్ను ప్రేమించే వారిని అందరినీ కూడా సంరక్షించుకునే దేవుడు, వారి ఎడల ప్రత్యేకమైన ప్రేమను చూపే దేవుడు మనకు తోడై ఉన్నాడు. దీన్ని మీరు నమ్ముచున్నారా? ఎంతమంది నమ్ముచున్నారు? నమ్మిన ఎడల ఇక ఆ విషయాల గురించి చింత వదిలేసేయండి. విశ్వాసం అనేది నీలో ఉంటే నీకు కలవరం అనేది ఉండరాదు, ఆందోళన అనేది నీలో ఉండరాదు. ఆందోళన అనేది నీలో తరచు కనపడుతుంది అంటే విశ్వాసం కొరవడిందని అర్థం. కాబట్టి మీరు విశ్వాసం గలవారని నా నమ్మకం. ఇక ఎంతటి ఆపదలో ఉన్నా, ఎంతటి శ్రమలో ఉన్నా, ఎంతటి సమస్యలో ఉన్నా దాని నుంచి విడిపించే సమర్థుడైన దేవుడు మనకున్నాడని నమ్మి ధైర్యంగా ఉండండి. ఆ విషయంలో మీరు ధైర్యం తెచ్చుకోవచ్చు దేవుని యందలి విశ్వాసాన్ని బట్టి. దేవుడు ఏం చెప్తాడు? ఎప్పుడు వచ్చిన ఆయన పాదాల దగ్గరికి, నువ్వు అనుభవిస్తున్న కలతల విషయమైన చింత మర్చిపో, నేనున్నాను. అయితే నేను నేర్పే విషయాలు నేర్చుకొని నువ్వు వాటిని ఇతరులకు నేర్పు. ఇది మన బాధ్యత. దేవుని పాదాల దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు నీ వ్యక్తిగత సమస్యల గురించి మాట్లాడతాడు, ధైర్యపరుస్తాడు, ఆదరిస్తాడు, ఓదారుస్తాడు, నిబ్బరపరుస్తాడు. అంతటితో వదిలిపెట్టడు. నువ్వేం చేయాలో అది నేర్పుతూ ఉంటాడు. ఈ రెండు జరుగుతాయి. నీ పరిస్థితుల గురించి మాట్లాడతాడు, తర్వాత నీ కర్తవ్యాన్ని గురించి కూడా ఆయన మాట్లాడతాడు. హల్లెలూయా. ఇంకా చెప్పాలంటే నువ్వు వచ్చినప్పుడు ఎక్కువ శాతం ఆయన నీ కర్తవ్యాన్నే ముందు మాట్లాడతాడు. కర్తవ్యాన్ని మాట్లాడినప్పుడు నువ్వేం చెబుతావు? మోషే చెప్పినట్టు సాకులు అడ్డం చెప్తావు. నువ్వు ఇదిగో ఈ పని చేయాలి అని దేవుడు అన్నప్పుడు మోషేతో, ఆ దేవా నేను నోటి మాన్యం గలవాడిని, నేను అట్లా, నేను ఎట్లా అని సాకులు చెప్పటం మొదలుపెట్టు.
దేవుడు ముందు కర్తవ్యాన్ని బోధించాడు, తర్వాత మోషే సాకులు చెప్పాడు, తన భౌతికమైన సాకులు, వాటన్నిటికీ దేవుడు పరిష్కారాలు సూచించాడు. సో దేవుని ముందుకు మనం ఎప్పుడొచ్చినా నీ సమస్యలు తీర్చేస్తానని నిన్ను వదిలేయటానికి ఆ మాట ముందు చెప్పడానికి ఇష్టపడడు. ముందు నీవు చేయవలసిన కర్తవ్యం ఏంటో అది నీకు బోధిస్తాడు ఆయన. దాని విషయంలో నువ్వు నాకు ఈ కర్తవ్యం నెరవేర్చాలని ఉంది దేవా, నువ్వు చెప్పినవి చేయాలని ఉంది, కానీ నాకు అప్పుల సమస్య ఎక్కువైపోయింది, నేను ఊపిరాడకుండా ఉన్నాను అని నువ్వు అంటావు మోషేలాగా. నోటి మాంద్యంగల్లో ఏం చేయమంటావని. అప్పుడు దేవుడు అంటాడు, నరులకు నోరిచ్చిన వాడిని నేనే కదా, నేను నీ నోటికి తోడై ఉంటాను, నువ్వు అన్నట్టు. కాదులే అని ఒకవేళ మోషేలాగా నువ్వు అంటే, అవసరమైతే అహరోను పంపిస్తాలే అన్నట్టు, నీవు ఇది చేయాలి అని దేవుడు నీతో మాట్లాడినప్పుడు నువ్వు తప్పకుండా ఒక సాకు తీసుకొస్తావని దేవుడికి తెలుసు. దేవా నాకు ఈ శరీరం బలహీనంగా ఉంది, నాకు షుగర్ ఉంది, బీపీ ఉంది, పొగరు ఉంది, లేకపోతే ఇంకొకటి ఉంది, ఏదో ఉంది, నాకు ఆ జబ్బు ఈ జబ్బు అని ఏదో రోగం చెప్తాం. అప్పుడు దేవుడు అంటాడు మోషేకి చెప్పినట్టు, నరుని దేహాన్ని చేసిన వాడెవడు, నేనే కదా, నేనే స్వస్థపరుస్తాలే అంటాడు అన్నమాట. మరి నాకు అప్పులు ఉన్నాయి, మరి నేను ఫ్రీగా వెళ్ళలేకపోతున్నాను అని నువ్వు మోషే అన్నట్టు అంటే, అప్పుడు దేవుడు అంటాడు, నరునికి జీవనాన్ని ఇచ్చిన వాడిని నేనే కదా, పర్వాలేదు, నేనే వాటిని తీర్తును, నువ్వైతే నేను చెప్పిన కర్తవ్యం మీద మనసు పెట్టు బిడ్డ అంటాడు. ఇట్లా ఇక నువ్వు ఏ సాగు చెప్పినా సెకండ్ హాఫ్లో నువ్వు సాగు చెబుతావు, ఫస్ట్ హాఫ్లోని దేవుడు ఏం చెబుతాడు, కర్తవ్యం చెప్తాడు అన్నమాట. ఇది పద్ధతి. మీలో చాలామంది ప్రార్థన చేసుకొని వస్తారు, ప్రభువా నాతో మాట్లాడినాయన అని. మీ అందరి ఆశలు ఎలా ఉంటాయంటే, మీరేదో ప్రాబ్లమ్స్లో ఉంటారు, ఆ ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడమని మీరు ప్రార్థన చేసుకొని వస్తారు, దేవుడు వాటిని గురించి ఎత్తాడు. అప్పుడు మీకు ప్రశ్న, నేను ప్రాబ్లం గురించి మాట్లాడమని వస్తే ఏందో వేరే మ్యాటర్ చెప్తున్నాడు. చెప్పేది నేను, నన్ను ప్రేరేపించేవాడు దేవుడు. కానీ ఆశ్చర్యం ఏంటో తెలుసా, నువ్వు అడిగిన దాన్నేమో రెండవ భాగంలో చెప్తాడు, నువ్వు అడగని కర్తవ్యాన్నేమో ఆయన మొదటి భాగంలో చెప్తాడు. ఇది ఎప్పుడు జరిగినా దేవుని పద్ధతి. ఇది వాక్యం మనకు అందించేటప్పుడు పరిశుద్ధాత్మ ఇలా నడిపిస్తాడు. కాబట్టి ఇప్పుడు మీకు ముందు కర్తవ్య బోధ చేయడానికి పూనుకున్నా, దానికి తర్వాత ఇవన్నీ బాగానే ఉన్నాయి కానీ మరి మన పరిస్థితులు అంటారు కదా, అందుకని ఈ కర్తవ్యం చెప్పిన తర్వాత మీరు దేవుని నమ్ముతున్నారా, మీరు ఇంకనో నమ్మిక లేక ఉన్నారా? లేదు నాయన నమ్ముచున్నాం. మరి మీరు ఎందుకు భయపడుతున్నారు వాటి గురించి? అయిపోయింది. ఏమైపోయింది? మ్యాటర్ ఒక వైనానికి వచ్చింది కదా. ఇప్పుడు కర్తవ్యం చెప్తా. మీకు ఇంకెవరికైనా కలవరం ఉందా మీ సమస్యల గురించి? లేదు. నాకు బోల్డన్ ఉన్నాయి, నాకు కలవరం లేదు. ఎందుకంటే మీకు నాకు ఆయన తెలుసు. ఎవరు తెలుసు? ఆయన ఏందో తెలుసు, ఆయన జ్ఞానం తెలుసు, ఆయన బలం తెలుసు, ఆయన సామర్థ్యం తెలుసు, మనల్ని ఆయన ఎంత ప్రేమిస్తున్నాడో తెలుసు. మహాజ్ఞాని అయినవాడు, మహాబలవంతుడైన వాడు, మనల్ని పిచ్చిగా ప్రేమించేవాడు మనకు తోడై ఉన్నాడు. ఇది నేను గుడ్డిగా నమ్ముతా. గుడ్డిగా ఏముందిలే, కళ్ళు తెరిసే నమ్ముతా. కళ్ళు మూసి నమ్ముతా, కళ్ళు తెరిసి కూడా నమ్ముతా. ఎందుకంటే అది నిజం కాబట్టి. 100కి 200, 150, 300, 450% నిజం కాబట్టి. అన్ని శాతాలు ఉండవులే. 100కు 100% ఉంటుంది, కానీ 450% కూడా అది నిజం. అంటే అంత అతిశయోక్తిగా చెప్తున్నాను నేను. నిన్ను నన్ను నిర్మించిన సృష్టికర్త ఒకడు ఉన్నాడు. ఆయన సృష్టించకుండా నువ్వు నేను రాలా. నీకు నాకు ఈ జీవితాన్ని, ఈ దేహాన్ని ఇచ్చినవాడు ఒకడు ఉన్నాడు. ఆయన ఇవ్వకుండా నువ్వు నేను రాలా. కాబట్టి మనకి ఈ బ్రతుకునిచ్చినవాడు బ్రతుకు తెరువును కూడా ఇస్తాడు. ఈ బ్రతుకునిచ్చినవాడు అనేక మందిని బ్రతికించడానికి కూడా కృపనిస్తాడు. డోంట్ వరీ. ప్రస్తుతం మీరు అనుభవిస్తున్న శ్రమలకు కలత చెందొద్దు. ఇప్పటి శ్రమలన్నీ రాబోవు దినములలో నీకు ఆశీర్వాదకరమైన అనుభవాలుగా మారిపోతాయి. డోంట్ వరీ. ఇంకెవరన్నా సణుక్కున్నా కొనుక్కున్నా ఈ ఆశీర్వాదం పోయింది, జాగ్రత్త. ఎట్లా సణుక్కోవచ్చు అంటే, ఏందో ఈ మాట చెబుతూ ఉన్నాడులే కానీ మన పరిస్థితులు ఏం మారట్లేదుగా, అది సనగటం అంటే. అట్లా అనుకున్నామంటే ఇప్పుడు పలికిన ఆశీర్వాదం పోయిద్ది. కాబట్టి అట్టే అనుకోవద్దు, కూసోయిగా. ఇప్పుడు నేను చెప్తాను విను. దేవునికి మనుషులకు నమ్మకంగా ఉంటాం నేర్పాలి. రాసుకో.
నేర్పాలి. దేవునికి మనుషులకు నమ్మకంగా ఉంటూ నేర్పాలి. మనల్ని నమ్మిన వాళ్ళని మోసం చేయకూడదురా అంటే నమ్మని వాళ్ళని మోసం చేయొచ్చు అంటానేమో. మోసపూరితమైన జీవితం మంచిది కాదు. దేవుణ్ణి మనుషుల్ని దృష్టిలో పెట్టుకొని మనం నమ్మకంగా ఉంటాన్ని నేర్చుకోవాలయ్యా. 2, మూడవది, చిన్నదానికి పెద్దదానికి దేవుని మీద ఆధారపడటం నేర్పాలి. లోకంలో కొంతమంది అంటారు, మీరు పిల్లల్ని బలహీనుల్ని చేస్తున్నారు, వాళ్ళ టాలెంట్ వాళ్ళు ప్రూవ్ చేసుకోవడానికి వీలు లేకుండా మీరు ఒకటి మీద డిపెండ్ అయ్యేటట్టు దేవుడు దేవుడు దేవుడని ఒక పర్సన్ మీద మీరు ఆనుకునేటట్టు చేస్తున్నారు. కాదు, ఆత్మాభిమానం ఉండాలి, ఆత్మబలం ఉండాలి, ఎవడి కాడే నిలబడాలి. మేమేం చెబుతున్నామంటే నీ ప్రయత్నాలు ఏం వద్దు అని అనట్లా. కష్టపడి చదవాలి, ఒకటి కంటే మిన్నుగా చదవాలి, రాయాలి, జయించాలి. అయితే నీ ప్రయత్నాల్లో ఏమీ మార్పు ఉండకూడదు, కానీ అన్నిట ముందు దేవుడు ఉండాలి అని చెబుతున్నాం. ప్రైజ్ ద లార్డ్. అర్థమైందా? దేవుని యందు విశ్వాసం ఉంచి ధైర్యంగా చదువుతాడు, ధైర్యంగా రాస్తాడు, జయం పొందుతాడు. ఎందుకంటే కలవరం ఉండదు ఇక వాడికి. ప్రైజ్ ద లార్డ్. అసలు ఎవడి మీద ఆధారపడేటట్టు మనం పెంచకూడదంటే, ఒరే పిచ్చోడా, ఈ సమాజమే ఒకడి మీద ఒకడు ఆధారపడి బతుకుతున్న సమాజం. ఆధారపడకుండా బతకటం నువ్వు ఎట్ట నేర్పుతావురా? నువ్వేం గ్రహాంతర జీవే? వేరే గ్రహానికి పోయినా సరే కుదరదు. ఈ సమాజాన్ని దేవుడు అలా నిర్మించాడు, ఒకడి మీద ఒకడు ఆధారపడి బ్రతకాలి. మీరు చెప్పండి, అన్నం తినేవాళ్ళు చేతులు ఎత్తండి. అన్నం తినేవాళ్ళు అందరూ చేతులు ఎత్తండి. ఇప్పటికి నువ్వు పుట్టి 30, 40, 50, 70, ఈ 70 సంవత్సరాలు, 60 సంవత్సరాలు, 50 సంవత్సరాలు ఎన్ని కింటాలు తినుంటా? ఓ మాట, ఎన్ని కింటాలు తినుంటా? తిన్న నీ కింటాలు తిన్నంత నువ్వే పండించావా? దానికోసం ఎవడో కష్టపడ్డాడు, దాన్ని తీసుకొచ్చి ఎవడో నీకు అందుబాటులో తీసుకొచ్చాడు, దాన్ని ఎవడో కొట్లో తీసుకొచ్చి నీకు అమ్మాడు, నువ్వు తిన్నావు. కాబట్టి కష్టపడి నువ్వు ఇంకో రకంగా కష్టపడి డబ్బులు ఇచ్చావు. ఎంతమంది మీద డిపెండ్ అయ్యి వచ్చింది నీకు అన్నం? చివరికి ఇంట్లోకి రైస్ వచ్చినా కూడా మళ్ళీ నీ భార్య వండి పెడితే తిన్నావు, నీ తల్లిదండ్రి వండి పెడితే తిన్నావు. ఇతరుల మీద ఆధారపడకుండా బతికెక్కడా? ఇప్పుడు కొత్త మొఖాలు వచ్చి మాట్లాడుతున్నారు, అస్సలు మనం ఆత్మాభిమానాన్ని నేర్పాలి, తన మీద తాను నిలబడేటట్టు చేయాలి. అరే, ప్రపంచమే ఇతరుల మీద డిపెండ్ అయి బతకటం నేర్చుకుంది, అదే బ్రతుకు. మరి ఎవడి మీద ఆధారపడకూడదంట. మరి ఎవడు కూడు వాడే వండుకొని తినాలి. స్తోత్రం. ఎవడి సబ్బు వాడే తయారు చేసుకోవాలి, ఎవడు షాంపూ వాడే తయారు చేసుకోవాలి. ఎట్లా కుదిరిద్ది సార్? ఆఖరికి ఎంత ముడి సరుకు ఒకవేళ తెచ్చుకున్న ఈ ముడి సరుకు కోసం దేవుడి మీద ఆధారపడాలి. ఇప్పుడు దేవుడి మీద ఆధారపడేదే ఉంది. నేను పంట వేస్తాను, పంట వేస్తే పండిద్ది. ఎట్ట పండిద్ది? దేవుడు వాన కురిపించకుండా. చెప్పాయా? సరే, వాన లేదు, చెరువులో నీళ్లు తీసుకొచ్చి పెట్టావు, మొదలేసావు, మొక్క తెగులు వచ్చి మొత్తం పోయింది. ఎట్ట కుదిరిద్ది? తెగులు వస్తే మందు కొడతా, ఆ మందు కొట్టినా పోయింది. ఆయన భిక్ష పిడికిలి విప్పి తినరా బతుకురా అంటే దొరుకుతుంది ఆ ముద్ద, లేకపోతే ఎక్కడ ఉంటుందండి? కాబట్టి దేవుని మీద విశ్వాసముతో ప్రతి విషయానికి ఆధారపడటం పిల్లలకి నేర్పాలి. ప్రతి దానికి మోకాళ్ళేసి దేవా నిన్ను అడుగుతున్నాను అనేటట్లుగా పిల్లలకి తయారు చేయాలి. కానీ వీళ్ళు అట్లా నేర్పలా. అందుకే యెహోవాను ఎరగని తరం వచ్చింది. వీళ్ళు అది పట్టించుకోవాలా. శుభ్రంగా చక్కగా ఇల్లు కట్టుకున్నారు, వాగ్దత్త భూమిలో హాయిగా లైఫ్ని ఎంజాయ్ చేశారు. మాకు దేవుడు చేశాడు, మాకు దేవుడు అట్ట చేశాడు, మాకు దేవుడు ఎట్ట చేశాడని వాళ్ళ మనసుల్లో వాళ్ళు అనుకున్నారు, వాళ్ళ కాళ్ళు చెప్పుకున్నారు. కానీ పిల్లల మీద ఆ ప్రభావం పడలా. అందుకే వాళ్ళేం భక్తులుగా పోయారు, వీళ్ళేం భ్రష్టులుగా పోయారు. అందుకే చెప్తున్నాను, మనం నేర్పేవారమై ఉండాలి. దానికి ముందు మనం నేర్చుకోవాలి. ప్రియులారా, దేవుని సేవ చేయటం నేర్పించాలి. పైసలు ఇవ్వటమే కదా అవసరమైతే, నానా అరే కూటమి అయిపోయింది చూడు, చండాలంగా కాగితాలన్నీ వేశారు, రే చిన్నడా తీ కాగితాలనేది. ఏంటి మమ్మీ అందరూ వెళ్తా ఉంటే నువ్వు కాగితాలు ఏంటి? నేను చెత్త పని చేస్తానా? రే దేవుని సన్నిధి సేవరా ఇది,
అసలు అదృష్టరా నాయన, ఇది దొరకదు. దేవుని సంఘంలో, దేవుని మందిరంలో పరిచర్యరా. వీళ్ళందరూ ఎవరు అనుకున్నా? దేవుని సంఘం. వాళ్ళ పాదాలు సంచరించిన ప్రదేశం రా ఇది. దేవుని సంఘం సంచరించిన, దేవుని శరీరం, దేవుని వధువు తిరిగినటువంటి నడయాడిన స్థలం ఇదే. పరిశుద్ధులు అడుగుపెట్టిన స్థలం ఇది, పరిశుద్ధ స్థలం రా. దీన్ని మనం పవిత్రంగా కాపాడాలి. తీయ కాగితాలది. అమ్మా అవునా? అవునరా. ఎంతమంది తల్లులు చెబుతారు, అమ్మ కాగితం ఆడే. అందరికి ఉండదు ఈ బుద్ధి. ఇప్పుడు చెబుతున్నా కదా, నెక్స్ట్ శుక్రవారం చూపిస్తాను, నాకు మీ కళ్ళకి మీకే చూపిస్తాను. నాకు ఇప్పుడు నేను చెప్పింది పోయిద్ది నాకు తెలుసు. నెక్స్ట్ శుక్రవారానికి మళ్ళీ అంతే. కానీ నేను చెప్పేది వాస్తవం. సేవ చేయటం. వాడికి మందిరంలోకి వచ్చి పని చేస్తాడు. కాగితాలన్నీ ఎత్తేయటమే కాదు, ఇక మళ్ళా నువ్వు అయ్యా ఈరోజు సెలవు ఖాళీ ఉంది, మందిరం కాడికి పోదాం పండి, ఏమైనా పని ఉంటే చేద్దాం, దేవుని పని చేద్దాం పండిరా, లేకపోతే ప్రార్థనలో గడుపుదాం పండిరా, అక్కడ దేవుని సన్నిధికి పోదాం పండి. సన్నిధిని ప్రేమించేటట్టు. వాడు మామూలుగా రాడు అనుకుంటే అక్కడ పక్షులు ఉంటే నానదా రారా, అక్కడ అయ్యుంటే రారా ముందని వాడిని ముందు దేవుని సన్నిధికి అలవాటు చేయాలి. వాడు సన్నిధిని ప్రేమించేటట్టు తయారు కావాలి. ప్రార్థన తోటకు పోదాంపా, అక్కడ చెట్లు ఉంటాయి, అన్నీ ఉంటాయి, ప్రార్థన చేసుకోవడానికి బాగుంటుంది, నడు పోదాంపా. అక్కడ దేవుని కార్యాల మీద, దేవుని సన్నిధి మీద పిల్లలను అలవాటు చేయాలి. ఇట్లా నేను చెప్పిన సీరియస్గా తీసుకుంటారా లేకపోతే వదిలేస్తారా? వదిలేస్తే నేను చేయగలిగింది ఏం లేదు. నేర్పుకోగలిగితే ధన్యులవుతారు. మీ తర్వాతి తరాన్ని కూడా ప్రభావితం చేయగలుగుతారు.